హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రజెంట్ అయితే మా షిప్లో 3 జనరేటర్ ఉన్నా ఫ్రెండ్స్. అందులో ఒక జనరేటర్ అయితే ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది. అంటే లైనరు పిస్టన్ మొత్తం అన్ని కూడా ఇంకా డ్యామేజ్ అయిపోయి ఫ్రెండ్స్. డ్యామేజ్ అవగానే మా షిప్ ఇంజనీర్ అయితే కంపెనీకి ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేయగానే వేరే పోర్ట్లెట్ అయితే ఆ స్పేర్ అయితే పంపించారు ఫ్రెండ్స్. మా షిప్ ఇంజనీర్ కూడా ఇంకా ఈ జనరేటర్ కొద్దిగా వేగం చేయాలనేసి మేమైతే కంటిన్యూగా డ్యూటీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే స్టాండ్ బైలో 2 జనరేటర్లు ఉన్నాయి. అంటే మనకి లోడింగ్కి డిశ్చార్జింగ్కి కొద్దిగా ప్రాబ్లం అయిపోద్ది అనేసి ఇప్పుడైతే మేము కంటిన్యూగా అయితే డ్యూటీ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా చీఫ్ ఇంజనీర్ కూడా ఇంకా ఈ ఫుల్గా డికాఫ్ అయితే నాకైతే వర్క్ చెప్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇంకా మనము చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ మిస్టేక్ మనము చేయకూడదు. ఇవి చాలా కాస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగనేసి మనము జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడంతా మాకు ఎమర్జెన్సీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అందుకనేసి మేము కంటిన్యూగా అయితే డ్యూటీ చేస్తాము. ఎందుకంటే ప్రజెంట్ 2 జనరేటర్లే స్టాండ్ బైలో ఉన్నా ఫ్రెండ్స్. ఒకవేళ ఏదైనా జనరేటర్ది లూబాయిల్ ఫిల్టర్ గట్రా చేంజ్ చేయాలంటే అప్పుడు ఒక జనరేటర్ అయితే ఆఫ్ చేయడం అయిపోద్ది. ఆ టైంలో మరి ఒక జనరేటర్ అయిపోద్ది అనేసి మేమైతే కంటిన్యూగా చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక జనరేటర్ అయితే మనకి సేఫ్ కాదు. ఒకవేళ అది ఏదైనా జనరేటర్ మళ్ళీ ప్రాబ్లం అయిపోతే మరి జిప్ మొత్తం బ్లాక్అవుట్ అయిపోద్ది. అలాగనేసి మేము కంటిన్యూగా అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇది జనరేటర్ అయితే డికాప్ మినిమం మాకు 4 డేస్ పడుతుంది ఫ్రెండ్స్. 4 డేస్లో మేము డికాప్ అయితే చేస్తాము. అంతవరకు అయితే మేము కొద్దిగా సేఫ్గా 2 జనరల్ కూడా ఇంకా రన్నింగ్లో ఉంచాలి ఫ్రెండ్స్. లేదంటే మాకు ప్రాబ్లం అయిపోద్ది. ప్రజెంట్ అయితే షిప్ సేలింగ్లో ఉంది. అలాగనేసి మేము కొద్దిగా జాగ్రత్తగా అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్.